कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేలిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింబకున్ లలిత స్కందము కృష్ణమూలము సుఖాలాపాభిరామంబు మంజులతాశోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబు నైవెలయు భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై ఉర్విన్ సద్విజశ్రేయమై మహనీయ గుణగరిష్ఠులకు నమ్ముని శ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సూతుండు ఇట్లనియే అట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షన్నరేంద్రుండు అట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షన్నరేంద్రుండు పరీక్షణ మహారాజు. మరి ఆయన చేసినటువంటి కార్యానికి ఏర్పడ్డటువంటి శాపం మెలగుట సాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక ప్రాణమనోబుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ వీధుల బారనీక జాగరణాదిక స్థానత్రయము దాటి పరమమై ఉండి పదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్త విక్రయుడై శమీక మహర్షి ఆశ్రమానికి దప్పిక కొని నీటిని సేవించే ఉద్దేశంతో ఆశ్రమానికి వచ్చాడు. ఆ సందర్భంలో శమీక మహర్షి యోగ సమాధిలో ఉండిపోయాడు. అవస్థాత్రయతీతం త్రివిధ అవస్థలకు అతీతుడై ఉన్నటువంటి బ్రహ్మభూతత్వ సంప్రాప్త నిశ్చలమై ఉన్నటువంటి యోగ సమాధి అద్భుతమై ఉన్నటువంటి యొక్క ఒక అనుభవము, నిరంతరముగా మహర్షులు పొందేటువంటి దివ్యానుభవము, మహాత్ములు, యోగులు, యతీశ్వరులు, సాధువులు, ప్రవ్రాజకులు, విద్వసతములు, విదుష్యులు అందరూ కూడా నిరంతరముగా అవలోకన చేసేటువంటి ఒకనొక స్థితి, బ్రహ్మానంద స్థితి. ఎప్పుడు వాళ్ళు దాంట్లోనే ఉండిపోతారే తప్ప వాళ్ళకు రెండో పని లేదేక. ఈ ప్రకారముగా మరి ఆయన గారు అరణ్యంలో ఉన్నాడు, ఏకాంత ప్రదేశంలో ఉన్నాడు. వాళ్ళకు రెండో పని ఏముంది ఇంకా? అదే సిటీల్లో ఉన్నవారు అయితే నానా రకాలైన పనులన్నీ ఉంటాయి. అరణ్యాలలో ఏవో కందమూలాదులు భుజిస్తూ, ఫలాదులను సేవిస్తూ, నదీ జలాలను సేవిస్తూ నిశ్చలముగా వారు ధ్యానం చేసుకోవటమే పని అన్నమాట. మనలాగా వంట వాడుపు లాంటివి అలాకేం ఉండవు. అపక్వ ఆహారము, పండ్లు, పలహారాలతోనే జీవితం గడుస్తూ ఉంటుంది. ఈ సాత్విక ఆహారం వల్ల మనసు కూడా కొంత ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. ధ్యానంలో ఉండలేకపోతున్నాము అనేటువంటి అంశం చాలామందిలో బాధిస్తూ ఉంటుంది. ఉండకపోవడానికి గల కారణం అనేది చూసినట్లయితే దాంట్లో మరొక అంశం కూడా ఆహారం. ఆహార పానీయాలు కొంచెం మనస్సుని ఇబ్బంది పెట్టే పరిస్థితిగా ఉంటాయి.
ముఖ్యంగా ఈ రజో సంబంధమై ఉన్న అవి పదార్థాలు ఎక్కువగా పెడుతూ ఉంటాం. కటు ఆమ్ల లవణాత్యుక్షణ తీక్షణ రుచ విదాహిన ఆహార రాజసయిష్ట దుఃఖ శోక ఆమయ ప్రదాహ ఆమయ దుఃఖములు శోకములు ఆమయ రోగాలు ప్రసాదించేదిగా ఉన్న రజోగుణం సంబంధమై ఉన్నట్టు రజోగుణాన్ని ప్రకోపింపజేసేటువంటి ఉప్పు కారము పులుపు ఈ మూడు కూడా రజోగుణాన్ని ప్రకోపింపజేస్తూ ఉంటాయి. అందువల్ల బీపీ కనుక తగ్గితే ఏమంటే ఉప్పు నీరు తాగమంటారు. షుగర్ కనుక లోన తగ్గిందా అంటే తీపి వాటర్ తాగమంటారు. ఎందుకంటే పెంచేయన్నమాట ఇవన్నీ. అట్లా ప్రకోపాలు పెంపొందింపజేసేటువంటి వీటిలో ఉంటాయి కాబట్టి ఇవి రజో సంబంధమై ఉన్నటువంటి ఆహారముగా, అనగా ఇవి ఉప్పు పులుపు కారం ఈ మూడు కూడా రజస్సును పెంపొందింపజేసేటువంటివి. అందువల్ల మనం రోజువారీగా ఇవి లేనిదే ముద్ద దిగదు, అన్నం సహించదు. ఉప్పు కారం పులుపు ఈ మూడు తగలాలి రోజువారీగా. ఆ ప్రకారంగా శరీరంలో పొయ్యిగా దాని ప్రభావం మనస్సు మీద కూడా ఉంటుంది. కాబట్టి ధ్యానం నందు ఎక్కువసేపు కూర్చునే పరిస్థితి కూడా ఉండదు. మరి వన సంచారం చేసేటువంటి మునులు ఎందువల్ల వాళ్ళు ఎక్కువసేపు ధ్యానములో కూర్చోవటం అవుతుంది అన్న విషయం ఆలోచించినట్లయితే, కేవలం వాళ్ళు వృక్ష సంబంధమై ఉన్నటువంటి ఫలాలని భుజించటం కారణముగా వాళ్ళ మనస్సు ఎప్పుడూ కూడా ప్రసన్నముగా ప్రశాంతముగా నిర్మలముగా ఉంటుంది. గమనించాల్సిన అంశము. ఆహార శుద్ధియే జ్ఞానసిద్ధి అన్నారు. ఆహార శుద్ధి ఉంటేనే జ్ఞానసిద్ధి కలిగే అవకాశం ఉన్నది అన్నారు. కాబట్టి ప్రకారముగా ఎవరైతే ధ్యానాన్ని శీలిస్తూ ఉంటారో వారు ముఖ్యంగా సాత్విక సంబంధమై ఉన్న ఆహారం, పండ్ల రసాలు కొంచెం ఎక్కువ సేవించినట్లయితే శరీరం కూడా ధాతు పుష్టిగా ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది. శరీరంలో ఉన్నటువంటి అవయవాలు కూడా మంచిగా పనిచేస్తాయి. నిరంతరముగా మన కోసంగా శ్రమించేటువంటి హార్ట్, లంగ్స్, కిడ్నీ, లివర్లు ఇవన్నిటిని కూడా చక్కగా మంచిగా వ్యవహరింపజేసేవిగా ఉంటాయి ఆహార పదార్థాలు. చాలామందిలో ఇవన్నీ కూడా డ్యామేజ్ కావడం కారణం ఏంటంటే ఆహార పదార్థాల వల్లే. అందువల్ల మహాత్ములు అరణ్యాలలో ఉంటూ తపస్సు చేసుకుంటూ ధ్యానములో పూర్తిగా నిమగ్నమవుతారు. కాలమంతా ధ్యానమే వాళ్ళకి. అందువల్ల వారు అచిర కాలంలో యోగ సమాధి అంశాన్ని చక్కగా సవిచూసే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. మనం చాలా సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నాం. అనాత్మ సంబంధమైన కార్యాలకే ఎక్కువగా కేటాయిస్తూ ఉన్నాం, పరుగులు తీస్తూ ఉన్నాం. సమయాన్ని చాలా ఈ అనాత్మ సంబంధ వాటికి వినియోగించి చివరికి జీవితాన్నే కోల్పోతూ ఉన్నాం. పారమార్థిక ప్రయోజనానికి దూరం అవుతూ ఉన్నాం. మెలగుట సాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక ప్రాణమనో బుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ వీధుల బారనీక జాగరణాదిక స్థానత్రయము దాటి పరమమై ఉండి పదము తెలిసి అట్లా బ్రహ్మానుభవంలో బ్రహ్మానందంలో మోకలు వేసి ఉన్నటువంటి ఆ మహర్షిని ఉద్దేశించి పరీక్షణ మహారాజు దప్పిక తీర్చమని చెప్పని జలాన్ని కోరాడు. ఆ ప్రకారంగా గట్టిగా కేక వేసినా అరిసినా ఆయన కనపడే పరిస్థితి లేదు. ఎందుకంటే ధ్యానములో ఆకాశతత్వం దాటిన తర్వాత ఇక వాళ్ళకి శబ్దము వినబడే పరిస్థితి ఉండదు. అది భూమిరాపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతి అష్టద.
8 విధములుగా ఉన్నటువంటి ప్రకృతి అనేటువంటిది మనకు బ్రహ్మమునకు అడ్డంగా ఉన్నటువంటి ఆవరణాలు. అపావృణు సత్యధర్మాయ దృష్టయే హిరణ్మయేన పాత్రేణ అని ఈశావాస్యం. ఇవన్నీ కూడా మరి బ్రహ్మమునకు జీవునికి మధ్యలో ఏర్పడి ఉన్నటువంటి అష్ట ఆవరణములు అంటారు. అవి ధ్యానములో మాత్రమే వాట్లను తొలగింపజేసుకోవటం జరుగుతుంది. ధ్యానం చేసేటప్పుడు అతనికి పృథ్వీ సంబంధమై ఉన్న ఘ్రాణేంద్రియము, జల సంబంధమై ఉన్న జహ్వేంద్రియము, అగ్ని సంబంధమై ఉన్న నేత్రేంద్రియము, వాయు సంబంధమై ఉన్న త్వగేంద్రియం దాటినప్పుడు దేహస్పర్శ ఉండలేక దాన్ని తన్మయత్వము అంటారు. కనుక వాళ్ళకి దేహం యొక్క సంబంధ స్పర్శ ఉండలేక ఇక ఆ తర్వాత ఆకాశ సంబంధమై ఉన్నటువంటి శబ్దమును కూడా వాళ్ళు దాటుతారు. అది దాటినప్పుడు యోగ సమాధిలోకి వెళ్ళిపోవటం అవుతుంది. అలాంటి నిశ్చల స్థితిలో బ్రహ్మమునందు నిరమై సర్వేంద్రియములను కూడా లయింపజేసి కేవలం బ్రహ్మానందములో ఉన్నటువంటి వారికి ఇక శబ్దం కూడా వినబడే పరిస్థితి ఉండదు. మనం ఎట్లయితే గాఢ సుషిప్తిలో ఉన్నప్పుడు ఎవరు ఎట్లా మాట్లాడుకుంటూ ఉన్నా కేకలేస్తూ వినపడదో, అలాగా యోగ సమాధి గాఢ సమాధి, గాఢ నిద్ర అన్నాం, దాన్ని గాఢ సమాధి అంటాం. కాబట్టి అంటే గాఢ సమాధిలో మునిగిపోయి ఉన్నటువంటి వారికి శబ్దములు కూడా వినపడని స్థాయికి వెళ్ళిపోతారు. కేవలం బ్రహ్మభూతత్వ సంప్రాప్త విక్రయుడై. అక్కడ ఈ పంచభూత వాటి సంబంధ ఇంద్రియాలు లేవేక, అందువల్ల కేవలం బ్రహ్మము యొక్క స్వరూపమునందే ఉండిపోతారు. కాబట్టి గట్టిగా అరిశాడు. ఆ విధంగా మరి పరీక్షణ మహారాజు నీటి కోసమై ఆ మహర్షిని ప్రార్థించాడు, చేశాడు, అరిశాడు, ఏదో చేశాడు. యోగ సమాధిలో ఉన్నటువంటి యొక్క తనకు ఏమీ కూడా తెలియని స్థితిగా ఉన్నది. చివరికి మహా ఆవేశానికి గురయ్యాడు ఈ ప్రభువుల వారు. కారణం ఏంటంటే సమస్త రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆ విధముగా పరిపాలించేటువంటి యొక్క ప్రభువు వచ్చినప్పుడు మరి లేచి ఆయన్ని స్వాగత పలికి ఆశీలను చేసి వాళ్ళకు మంచి ఫలములు జలాలను సమర్పించాల్సిన బాధ్యత ఆశ్రమ వాసులకు ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏలుబడిలో అందరూ ఉన్నారు కాబట్టి ఆయన స్వయంగా వచ్చినప్పుడు ఆయన్ని ఆదరించాలి, గౌరవించాలి, ఆయన సేవించాలి. అతిథి దేవో భవ, తన గృహానికి వచ్చిన వ్యక్తిని సేవించాలి. ఇలాంటి మర్యాద లేకుండా కూర్చుంటాడా అనేటువంటి విధానములో ఆయన గారు వేరే ఆలోచనలో పోయాడు. అరే మహాత్ముడు అరణ్యంలో తన కుటీరంలో తప చేసుకుంటూ ధ్యానంలో మునిగి ఉన్నాడు. ధ్యాన సమాధిలోకి వెళ్ళి ఉంటాడు కనుక అతను వినపడటం లేదు అనేటువంటి విషయముగా కొంత ఆలోచన చేయాల్సి ఉంటుంది. అది కానీ అది ఆలోచన చేసేటువంటి అవకాశం ఉండదు ఒక్కో సందర్భంలో. ఎందుకంటే ఆయన బాగా అరణ్యంలో తిరిగి 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 ఒంటరి వాడై విసిగి వేసారి ఉన్నాడు. ఆకలి దప్పులతో బాధింపబడుతూ ఉన్నాడు. ఆశ్రయాన్ని కోరే విధానంగా ఉన్నాడు. వికల చిత్తుడై ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరైనా సంయమనం కోల్పోయేటువంటి విధానం ఉంటుంది. మనం కూడా గృహంలో ఉన్నప్పుడు ఆ గృహ కార్యాలలో కొన్ని సందర్భాలలో ఆవేశాలకు గురై బాగా అరవటం కేకలేస్తూ ఉంటారు. కొద్దిసేపు అయిన తర్వాత ఆవేశము తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఆలోచన ఏర్పడి శాంతమూర్తులై అరే మనం ఎంత తొందరపడ్డాము, ఎంత విధానంగా వాళ్ళని మందలించాము, తిట్టాము, కొట్టబోయాము, ఎంత తప్పిదం చేశామని మళ్ళా ఆవేశం తగ్గిన తర్వాత వ్యక్తి మళ్ళీ ఆలోచనలో పడతాడు. ఇది సర్వసాధారణ లోకంలో అందరికీ కూడా కలిగేటువంటి యొక్క అనుభవాలే. అయితే ఆవేశం అనేటువంటిది వచ్చినప్పుడు అక్కడ సంయమనం కోల్పోతాడు, విచక్షణ కోల్పోతాడు, విజ్ఞానం కోల్పోతాడు. ఆలోచన కూడా అతను సరిగ్గా చేసే అవకాశాలు ఉండవు. ఉద్వేగం, అది మహా ఉద్వేగం వచ్చేస్తుంది అప్పుడు ఆ సందర్భాలలో. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి అని భగవద్గీత చెబుతూ ఉన్నది. అందువల్ల ఈ సంయమనం కోల్పోయి ప్రవర్తించేటువంటి విధానాలు మనకు కూడా సందర్భాలు అలాంటివి వస్తూ ఉంటాయి.
అలాంటి సందర్భాలలో కొంచెం తమాయించుకోవాలి, కొంచెం ఆగాలి. అలాంటి ఆవేశాలకు గురైనప్పుడు కొంచెం మనం ఒకవైపుకి వెళ్ళిపోవాలి, పక్కకి వెళ్ళిపోవాలి. అక్కడే ఉన్నారు అంటే మళ్ళా ఆవేశం పెరుగుతుంది. ఇది చేయరాని ఘోరాలు కూడా, నేరాలు కూడా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మనం ఇలాంటి సందర్భాలని చక్కగా అర్థం చేసుకున్నట్లయితే మన జీవితాన్ని కూడా సరైనటువంటి కోణంలో మలుపులు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. తల్లులు కూడా పిల్లల యొక్క విషయంలో కొంచెం సంయమనం కోల్పోతారు. వాళ్ళు చేసే అల్లరికి, వాడు చేసేటువంటి గొడవకి తట్టుకోలేక వాడిని బాధి పారేస్తారు, ఆ పని కొట్టి పారేస్తారు. ఎంత కొట్టేసి ఆయన పక్కన తోసి పారేసి లోనకి వెళ్తారు. అట్లా కాసేపు కూర్చున్నారా, పడుకున్నారా, లేచారా, ఎంబటే వాళ్ళ తప్పిదం తెలుస్తుంది. అరేరే ఎంత ఆవేశపడ్డాను, వాడు అల్లరి చేస్తాడు, పిల్లగాడు కదా, గొడవ చేయటం సహజం. మనం ఆవేశంలో సంయమనం కోల్పోతే ఎట్లా? ఆ కొట్టేటువంటి కొట్టడలలో ఏదన్నా మరి జరిగితే ఏం కావాలి అనే విధాలుగా గృహంలో సాధారణంగా ఇలాంటి సభలు వస్తూ ఉంటాయి. పిల్లల విషయంలో తల్లులకు వస్తూ ఉంటాయి, తండ్రులకు వస్తూ ఉంటాయి. అట్లా కొన్ని సందర్భాలలో ఆవేశాలకు గురై ఇతరుల మీద కూడా పోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎంత అనర్థానికి దోవతీస్తాయి అని చెప్పనంటే, ఆయన తన సంయమనం కోల్పోయాడు, వివేకాన్ని కోల్పోయాడు. మనం చేస్తున్న పని ఎలాంటిదో కూడా తెలియకుండా తనకున్నటువంటి యొక్క ఆవేశాన్ని, అక్కసుని తీర్చుకోవటానికి ఏం చేశాడు, అటు ఇటు చూశాడు. ఏం చేయాలి, పిలిస్తే లేకోవటం లేదు. ఇంత ప్రభువును వచ్చాను, తన ఆశ్రమానికి వచ్చాను, ఆ మాత్రం మర్యాద లేకుండా, అతిథి గౌరవం లేకుండా కూర్చుంటాడా? కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ఎంత కపట విధానంగా చేస్తూ ఉన్నాడు, ఏదో ఎక్కడికో పోయినట్లుగా అని చాలా ఆయన అనేక భావాలు లోపల కలిగి చివరికి ఆయన మీద ఏదో ఒక విషయం చేయాలి కాబట్టి దగ్గరలో ఉన్న చనిపోయి పడి ఉన్నటువంటి సర్పాన్ని పట్టుకొచ్చి ఆయన మెడలో పడేశాడు ఆ పని. ఇక దాంతో వాడిని కొంచెం అక్కసు తీరింది. అకారణంగా ఏర్పడినటువంటి ఆవేశం అది. ఆయన ఏదో అన్నాడా, ఏదన్నా చేశాడా, తిట్టాడా, కొట్టాడా, ఏమి లేదు కదా. ఏదన్నా చేసి ఉంటే దాని మీద ఆవేశపడటమో, కోపగించుకోవటమో, ఏదైనా చేయటం జరగాల్సి ఉంటుంది. ఆయన అట్లా నిశ్చలంగా యోగ సమాధిలో ధ్యానంలో ఉండిపోయిన వ్యక్తి. ఆయన ఆశ్రమాన్ని నువ్వు పోయావు, నీ వద్దకు ఆయన రాలేదు. ఆయన ఇంటికి నువ్వు పోయి నువ్వు ఆయన మీద నీ ప్రతాపం చూపిస్తే, నేను ప్రభువు, నీ రాజుని, నీ రాచరికం నీ గ్రామాల్లో ఉంటుంది, పట్టణాల్లో ఉంటుంది. నీ పట్టణంలోని ప్రజలు నీ యొక్క ఆశ్రయంలో జీవిస్తున్నారు కాబట్టి ఆ పునులు గట్టి కాబట్టి వాళ్ళ మీద చూపించు నీ ప్రతాపాలు ఏమైనా ఉంటే. అసలు నీ యొక్క విధానం ఎక్కడ అరణ్యాలలో చెట్ల కింద, పుట్ల కింద, నదీ జలాలు సేవిస్తూ, వృక్ష ఫలాలు భుజిస్తూ, ఏదో వారి పాటికి వారు తప చేసుకునేటువంటి వాళ్ళ జోలికి నువ్వు పోయి వాళ్ళు తప చేసుకుంటూ ఉంటే ఎక్కడో చచ్చిపడి ఉన్న సర్పాన్ని తీసుకొచ్చి ఆయన మెడలో పడేసి, అదొక విధమైనటువంటి యొక్క తృప్తి అన్నమాట మానవుడికి. చేయగలిగింది ఏమి లేకపోతే ఏదో చేస్తాడు, దాని తృప్తి పడతాడు. ఓడక ఇంటికోపున మృతోరగమున్ కొని వచ్చి మారు మాటాడకయున్న మజ్జనకు నంసతలంబునన్ పెట్టి దుర్మద క్రీడ జరించు రాజు హరకేశవులడ్డిన ఒడ్డిన నైన జచ్చువో ఏడవనాడు తక్షక పణీంద్ర విషానల హేతి సంహతిన్ ఓడక వింటి కోపున మృతోరగమున్గును వచ్చి మారు మాటాడకయున్న మజ్జనకు నంసతలంబునన్ పెట్టి దుర్మద క్రీడ చరించు. ఆ ధనస్సు ఉన్నది కదా, ఆ ధనస్సు దాని కొన భాగంతో ఆ సర్పాన్ని, దందశోకం చచ్చిపడి ఉన్నటువంటి ఒక పాము, దాన్ని తీసుకొచ్చి చేత్తో ముట్టుకోవాలి. ధనస్సు ఉంది కదా, ఆ ధనస్సుతోనే దాన్ని తీసుకొచ్చి అట్లా తప చేసుకుంటూ నిశ్చల యోగ సమాధిలో ఉన్నటువంటి ఆయన మెడలో పడేశాడు. అది ఎందుకు, వీడేదో తప చేస్తున్నట్లుగా కూర్చున్నాడు, నటన చేస్తా ఉన్నాడు.
నన్ను వచ్చినా గమనించకుండా ఉన్నాడు, మర్యాద లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాడు అనేటువంటి ఒక కోపావేశం అన్నమాట. ఆయన యోగ సమాధిలో ఉండిపోయాడు. ఇప్పుడు మనం కూడా ధ్యానం చేస్తూ ఉంటాం కదా. ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి కేక వేస్తారు, ఇంటి ముందు నిలబడి, ఫలానా సుబ్బయ్య గారు అని కేక వేస్తారు. లోన ఉన్నటువంటి ధ్యానం చేసుకునే వానికి మాట వినపడుతుంది. వినపడ్డటువంటి యొక్క మాట ఈయన ఎమ్మట లేచామనుకో, వాళ్ళు ఏమనుకుంటారు, పిలవగాలి లేచాడు, ఈ ధ్యానంలోకి ఎక్కడ పోయాడు వీడు అని అనుకుంటారేమో అని చెప్పేసి అని అతడు లేగోడు అనమాట. లెగిస్తే అవమానం, ధ్యానం అని చెప్పి అంటారే అనుమానం. అయితే వాడు వచ్చినటువంటి అప్పు ఇవ్వడానికి వచ్చాడేమో, వెళ్ళిపోతే మళ్ళీ అప్పు కాస్త రాదేమో, లోపల శంకలు ఉంటాయి మళ్ళీ. ఒకవేళ ఆ విధంగా పిలిచినప్పుడు పిలుపు విన్నటువంటి విధానం నుంచి లెగవలేని పరిస్థితి కొంత ఉంటుంది. ధ్యానంలో వచ్చే విధానం అది మామూలుగా. ఎప్పుడైతే మనస్సు అనేది బాగా అంతర్ముఖం అయ్యిందో, నిశ్చల స్థితికి వెళ్ళిపోయిందో, తన్మయ స్థితికి వెళ్ళిపోయిందో, లోన మనస్సుని ఆ ఆత్మ యొక్క శక్తి పట్టేస్తుంది. అట్లాగే అదొక ధ్యాన స్థితి ఉన్నది. అలాగా తన్మయ స్థితికి వెళ్ళిపోతాడు. అట్లాగే స్తబ్దత ఏర్పడుతుంది. వానికి ఇక బయటికి రావాలనేటువంటి తలంపు కూడా ఉండదు. ఒకవేళ వచ్చినా లెగవటానికి కూడా అది ఒప్పుకోదు, ధ్యానం ఒప్పుకోదు. ధ్యానమే చేయించే స్థితి అనేటువంటిది వస్తుంది. శుద్ధాంతఃకరణం గలవారికి ఎమ్మటే ఆ స్థితి అట్లాగా వచ్చేస్తుంది. ఎంచేపు కూర్చున్నా కానీ నిశ్చల స్థితిలో అట్లాగే ఉండిపోయే విధానం ఉంటుంది. అలాంటిది రావటం వాళ్ళ అదృష్టం, పూర్వజన్మ పుణ్య ఫలం, ఈ జన్మలో చేసుకున్న పుణ్యం. అది రావాలే కానీ చాలా సర్వోన్నతమై ఉన్నటువంటి విధానం. ఎల్లవారి కబ్బదు ఆ ఉత్తమ దశ కలిగిన విద్వత్తుడు గాఢ దుర్లభుడు, ఎల్లవారి కబ్బదు అని భాగవతమే చెబుతుంది. ఎల్లవారి కబ్బదు అంటాడు. అలాంటి ఆ స్థితి అనేది చాలా గొప్ప విధానము. అది రాగలిగితే వాళ్ళు ధన్యులు, పుణ్యాత్ములు. ఆ ప్రకారంగా మరి చూసినట్లయితే మరి ఆయన గారు యోగ సమాధికి వెళ్ళిపోయి ఉన్నాడు. బ్రహ్మజ్ఞాని, బ్రహ్మవేత్త, బ్రహ్మవిద్వర. అలాంటి ఆ స్థితిలో ఉన్నటువంటి వారిని మనం ఏమీ కూడా చేయకూడదు. ఏదైనా చేస్తే ఉపకారం చేయి, దండం పెట్టు, దశకం పెట్టు, దర్శనం పెట్టు, సాష్టాంగ నమస్కారం చేయి. అంతేగాని ఎక్కడో పడి ఉన్న పాములు తెచ్చి మెడలో వేయటము, ఇంకేదైనా పట్టుకొచ్చి తేళ్ళు పట్టుకొచ్చి తోట మీద పడేయటము, ఇలాంటి పనులు చేస్తే ఏమన్నా ఉంటుందో చెప్పండి. ఆ ప్రకారంగా మరి ఆ మహర్షి ధ్యానములో యోగ సమాధిలో బ్రహ్మరూపుడై ఉన్న విధానం కదా. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. అంటే ఆ బ్రహ్మవేత్తకి ఏదైనా ఉపకారం చేయాలి, నమస్కారం చేయాలి, ఏదన్నా పూజ్యభావంతో దండం పెట్టాలి. కానీ ఈ ప్రకారంగా మరి ఆ సర్పాన్ని పట్టుకువచ్చి మెడలో పడేశాడు. పాండవ పౌత్రుడే, సాత్విక సంపన్న కుటుంబంలో జనించిన వాడే. అయినా కొన్ని సందర్భాలలో మరి వివేకం కోల్పోవటం అవుతుంది. చివరికి ఏమైందయ్యా అని చెప్పానంటే, ఆ సచిన శవం సర్పాన్ని బ్రహ్మజ్ఞాని మెడలో పడేస్తే ఈ చంపటానికి బతికున్న పాము పోయింది. ఇది గొప్ప విషయం. సచిన శవాన్ని మెడలో వేస్తే వీడిని చంపటానికి బతికున్న పాము పోయింది. ఆ ప్రకారంగా మరి మెడలో పాము వేశాడు, అక్కసు తీర్చుకున్నాడు, శాంతపడ్డాడు. ఈ పద అయింది లేక అనే ఉద్దేశంతో బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తన కుమారుడు శృంగి తన మిత్రులతో, స్నేహితులతో ఆశ్రమానికి వచ్చాడు. వస్తే ఎక్కడ తండ్రి యొక్క మెడలో పాము శవం ఎలాడతా ఉన్నది. ఓడక ఇంటి కోపున మృతోరగమున్కొని వచ్చి మారు మాటాడకయున్న మజ్జనకు అంశతలంబునన్ దుర్మద క్రీడ చెరింసు రాజు హరకేశబులడ్డిన
పైన దచ్చుడో ఏడవ నాడు తక్షక పణీంద్ర విషానల హేతి సంహతిన్. శృంగి తన మిత్రులతో వచ్చినప్పుడు ఆశ్రమంలో అక్కడక్కడ ఉన్న పిల్లకాయలు ఆ రాజు రావటము, ఆయన గారు ఆవేశానికి గురి కావటము, ఆవేశంలో సర్పాన్ని పట్టుకు వచ్చి తన మెడలో వేయటము, వెళ్ళిపోవటం అంతా చూశారు కొంతమంది పిల్లకాయలు. ఆ విధంగా చూసిన సన్నివేశాన్ని శృంగి శమీక మహర్షి యొక్క పుత్రుడు ఆయన రాగానే ఆయనకు విషయం చెప్పారు. ఇట్లాగా పలానా రాజుగారు వచ్చి ఏదో ఆశించి వచ్చినటువంటి వ్యక్తి తనకు కోరిక తీరకపోవడంతో ఆవేశానికి గురై సర్పశవం పట్టుకొచ్చి మీ తండ్రి గారి మెడలో వేశారనే విషయాన్ని చెప్పగా ఒక్కసారి ఈయన కూడా ఆవేశానికి గురయ్యాడు. శృంగి కూడా. ఎందువల్లంటే వాడు మంచి ఒక వయసులో ఉన్నాడు, వాడు తపస్సంపన్నుడే, ముని బాలుడు కనుక ఓడక ఇంటి కోపున మృతోరకమున్ కొని వచ్చి మారు మాటాడకయున్న మజ్జనకు అంశతలంబునన్. ఏ ఒక రాజు అయితే ఈ ప్రకారంగా మా తండ్రి వారి మరి ఆ మెడలో సర్పశవం పడవేశాడో అదే ప్రకారముగా 7వ నాటికి ఆయన కూడా సర్ప కాటుకు గురై చనిపోగాక హరకేశవు లడ్డెనైన జత్సువో 7వ నాడు తక్షక పణీంద్ర విషానలహేతి సంహతిన్. హరకేశవులడ్డిన హరిహరాదులు కూడా అడ్డమైనప్పటికీ కూడా ఈ శాపం అమోఘం కాబట్టి ఆ సర్పం వచ్చి ఆయన కాటేసే తీరుతుంది అనే విధానంగా ఆయన శపించాడు. ఆ శాపం మరి ఆ విధంగా పెట్టిన తర్వాత శమీక మహర్షి ఆ తపస్సు నుంచి కొద్దిసేపటికి ఉత్థానావస్థకు రావటము, ఆ ప్రకారంగా తపస్సు చేస్తూ ఉండగా మరి రాజ్య పరిపాలన చేసినటువంటి పరీక్షణ మహారాజు వచ్చిన విషయము, ఆ ప్రకారంగా ఆయన మెడలో సర్పం వేసిన విషయము, దానికి కోపగించుకుని సొంగి చెప్పించిన విషయం అంతా కూడా విన్నటువంటి వాడై బాధపడ్డాడు. శమీక మహర్షి బాధపడ్డాడు. ఏదో మహానుభావుడు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు, ఆయన అరణ్య వేటకై వచ్చి ఉంటాడు, మన ఆశ్రమానికి వచ్చి ఉంటాడు, మనం ఆదరించాల్సి ఉంటుంది, గౌరవించాల్సి ఉంటుంది, ఆయన దప్పిక తెరిచి ఆహార పనులు పెట్టి సేవించాల్సి ఉంటుంది. అలాంటి యొక్క వ్యక్తిని మనం తొందరపడి సేవించటం ధర్మమా అని చెప్పని కొడుకు కూడా కొంత మందలింపు చేస్తాడు. ఇది ఒక సంయమనం అన్నమాట. తనకు అపకారం చేసిన వాళ్ళను కూడా ఉపకార భావనగా భావించటం తపో సంపన్నులకు ఉన్నటువంటి గొప్ప గుణం. అది ఆయన కోపగించుకోవాల. శమీక మహర్షి తనకు చేసినటువంటి అపచారాన్ని ఆయన గారు దానికి ఆయన రాజు పరిపాలన చేసే వ్యక్తి మన ప్రభు ఆయన గారు మంచిగానే భావించిన విధానం, తన కొడుకును మందలించి తన కుమారుడు పరీక్షణ మహారాజుకి ఏ శాపమునైతే ఇచ్చాడో మరి ఆ శాపం అమోఘం కాబట్టి ఎమ్మటే తన ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళను పంపి పరీక్షణ మహారాజుకు ఆ వృత్తాంతం అందిస్తాడు. ఇట్లా మా కుమారుడు తొందరపడి మిమ్మల్ని శపించాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మీ యొక్క ఏర్పాట్లు మీరు చేసుకోండి అని చెప్పేసి ఆ వృత్తాంతం కూడా శమీక మహర్షి ఆయనకి రాజుగారికి పంపటం జరుగుతుంది. ఏటికి వేటబోయితి మునీంద్రుడు గాఢ సమాధి నుండగా నేటికి తద్భుజాగ్రమును నేసితి సర్పశవంబు తెచ్చి నేటికి పాప సాహసములి క్రియ చేసితి దైవయోగమున్ దాటగరాదు వేగిరమ తద్యము కీడు జనింసు ఘోరమై. ఏటికి వేటబోయితి మన ఎందుకు ఏటగా పోవాలి, ఒకవేళ పోతిము ఎందుకు ఆయన ఆశ్రమానికి పోవాలి, ఒకవేళ పోయితను పో అని యోగ సమాధిలో ఉండగా నమస్కారం చేసుకుని రావాలి కానీ ఆయన మీద కోపం తెచ్చుకోవటం ఎందుకు. అలా కోపం వచ్చిందనుకో దగ్గర ఉన్నటువంటి యొక్క సర్పశవం తీసుకుపోయి ఆయన మెడలో ఎందుకు వేయాలి. ఈ విధముగా మనిషికి కలిగేటువంటి ఒక పశ్చాత్తాపాలు జీవితంలో ఉంటాయి. ఎప్పుడంటే ఆవేశం తగ్గిపోయాక ఇవన్నీ బయటపడతాయి అన్నమాట. ఆవేశంలో ఈయన కనపడసావు కాబట్టి ఉద్వేగాలప్పుడు ఏం చేయాలంటే మనం పక్కకి వెళ్ళిపోవాలి. ఇంట్లో వస్తే కోపతాపాలు, అమ్మగారి మీద అయితే ఒకసారిగా
వీర విహారం చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి సందర్భం వచ్చినప్పుడు కొంచెం బయటికి వెళ్ళిపోవాలి. ఎక్కడో షాపుకు పో, లేదా టీ అంగడికి పో, ఒక టీ తాగు, ఇంకేదైనా చేసుకో, ఇంట్లో ఉండమాక. అదే ఆవేశం అమ్మగారికి వస్తే ఏమవుతుంది చెప్పండి? ఆమెకి దగ్గర కత్తిపీటలు, కత్తులు, కటారులు, పప్పు గుత్తులు చాలా ఉంటాయి, అది పరాశక్తి లాగా. అందుచేత ఆవేశాలు రావటం సహజము, వివేకం కోల్పోతాం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధః అభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. పరమాత్మ ఈ జరిగే పరిణామం చెప్పుకొచ్చాడు. గొప్ప శ్లోకం ఇది. ప్రతి ఇంట్లో కూడా ఈ శ్లోకం, ఈ 2 శ్లోకాలతో ఉన్న జంట శ్లోకాలు ఇంట్లో పెట్టుకోవాలి. ఉదయం లెగవగానే కాస్త ఆ శ్లోకాలు పఠనం చేసి అర్థాలు కొంచెం చదువుకుని వ్యవహారం చేసుకుంటే బాగా ఉంటుంది. కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా ఈ శ్లోకాలు కొంచెం చదువుకుని తమ వ్యవహారం చేసుకుంటే చాలా వరకు సమస్యల నుంచి బయటపడతారు, గొడవల నుంచి బయటపడతారు, ఆవేశాల నుంచి బయటపడతారు, అనర్థాల నుంచి బయటపడతారు. ఈ శ్లోకాలు ముఖ్యంగా ఉండాలన్నమాట. ఈ 2 శ్లోకాలను బాగా ప్రతి ఒక్కడు పఠించినట్లయితే ఎవడు జైలుకు పోడు. ఈనాడు జైల్లో మగ్గుతున్న వాళ్ళు చాలామంది ఈ 2 శ్లోకాలని పాటించకపోవటం వల్లే. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి అన్న విధానంలో వ్యక్తులు ఆవేశంలో చేస్తారు. చేసిన తర్వాత జైల్లో కూర్చుని విలపిస్తూ మదనపడుతూ పశ్చాత్తాపడుతూ ఉంటారు. కాబట్టి ఈ ప్రకారముగా ఈ ఉదంతాలన్నీ కూడా మన జీవితానికి మంచి పాఠాలు. ఒక్కొక్క పాఠం ఒక్కొక్క విధానంగా మనకి చక్కటి మలుపులు దిప్పుతూ ఉంటాయి. అట్లా మరి ఈ పరీక్షణ మహారాజు కూడా పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఇంకా పశ్చాత్తాపడేమి చేస్తాడు? ఇంకా అది మునీశ్వరుడు చెప్పినటువంటి యొక్క శాపం, అమోఘమై ఉన్న శాపం తప్పించుకోవడం అంత సాధ్యమైనటువంటిది కాదు. ఏటికి వేటబోయితి మునీంద్రుడు గాఢ సమాధి నుండగా నేనేటికి తద్భుజాగ్రముననేషితి సర్ప శవంబు తెచ్చి నేటికి పాప సాహసములీక్రియ చేసిది దైవయోగముందాటగరాదు అని. ఆ ప్రకారంగా పరీక్షిత్ మహారాజు చాలా పశ్చాత్తాపాన్ని చెందాడు. మరి ఏం చెందినా కానీ చెప్పాడు. మరి ఈ శమీక మహర్షి కూడా, నాయనా జాగ్రత్త, మా వాడు అమోఘమైనటువంటి సంపన్నుడు కనుక వీడు పెట్టేటువంటి శాపాలు తప్పేటువంటి అవకాశాలుగా లేవు. వీడు కూడా నాలాగా తపో సంపన్నుడే. అయితే కొంచెం వయసులో ఉన్నాడు కాబట్టి తమాయించుకోలేడు. నేనంటే కొంచెం వయసులో పైపడ్డా కాబట్టి కొంచెం నిదానించి ఆశతూసి ప్రవర్తించే విధానం. మరి కొంత వయసు భయపడిన తర్వాత చాలా వేగాలు తగ్గిపోతాయి, మనిషిలో ఆలోచనలు ఏర్పడుతూ ఉంటాయి, ఆలోచించే చేసే విధానం ఉంటుంది. వయసు యొక్క ధర్మాలు వేరు, తొందరపాటుతనాలు ఉంటాయి. అందువల్ల మావాడు ఈ ప్రకారంగా శపించిన విధానం ఉన్నది కనుక నీ జాగ్రత్తలు నువ్వు చేసుకోవని చెప్పేసి అని తెలియజేయటంతో ఈయన కూడా అక్కడి నుంచి ఏం చేయాలా అని చెప్పేసిన విషయం మీద ఆలోచనలో పడ్డాడు. ఏదైనా తప్పదు, 7 రోజులలో మనకు మరణం తథ్యము అనే విషయం వానికి రూఢి అయ్యింది. అమోఘం, దాన్ని తప్పించుకోవటం అనేది సాధ్యం కాని విధానం. 7 దినంబుల ముక్తిన్ గూడగా ఏ రీతి వచ్చు గురు సంసార క్రీడనమే క్రియడదగు చూడును మా తండ్రులార శృతి వచనములన్. కాబట్టి 7 రోజుల్లో మరణం వస్తుందని చెప్పి అన్నప్పుడు ఇంకెవడేం చేస్తాడు చెప్పండి? ఎవరైనా ఒక మహాత్ముడు గ్రామానికి వచ్చాడు, గొప్ప మహాత్ముడు, ఋషికేశం నుంచి జడలు పెంచుకుని బ్రహ్మాండమైనటువంటి ఆకారంతో వచ్చినటువంటి యొక్క మహాత్ముడు ఒకరిని పిలిచి చెప్పాడు, నాయనా నువ్వు ఎక్కువ రోజులు బతకవరా, నువ్వు వచ్చే ఆదివారం అయిపోతావు, మధ్యాహ్నం కల్లా నువ్వు వెళ్ళిపోవటమే తప్ప ఇంకేం ఉండవు అని చెప్పి అన్నాడు అనుకోండి. ఒకవేళ ఇంకా వాడు ఇంకేం చేస్తాడు చెప్పండి?
మహాత్ముడు ఋషికేశంలో తపస్సు చేసుకునేటువంటి మహాపుణ్యాత్ముడు వచ్చి భవిష్యత్ కాలాన్ని సూచి చెప్పాడు. నీకు 7 రోజుల్లో వచ్చే ఆదివారం కల్లా నువ్వు మధ్యాహ్నం కల్లా సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. యముడు వస్తాడు, తీసుకుపోతాడంతే, ఇక నిన్ను ఇంకా ఉండే అవకాశాలు లేవు అని చెప్పేసిన తర్వాత ఇంకా వాడు బ్యాంకు లెక్కల గురించి, వచ్చే లావాదేవీల గురించి, ఆ వడ్డీ లెక్కల గురించి, ఎకర వడ్డీల గురించి వాడంతా ఈడంతా అని ఆలోచిస్తాడా? జప ధ్యానాలు చేయటం ఆరంభం చేస్తాడా? కాబట్టి ఇక వాడు జప ధ్యానాలు చేసేటువంటి విధానమే తప్ప ఇంకా దేని గురించి ఆలోచించే అవకాశాలు లేవు. ఇక అయిపోయింది. శుక్రవారం వచ్చేసింది, శనివారం వచ్చేసింది, రేపే ఆదివారం మధ్యాహ్నం వెళ్ళిపోతాడు. ఈ విధంగా ఉన్నప్పుడు వాడు చేసే జపం ఎట్లా ఉంటుందో చూడండి, వాడు చేసే ధ్యానం ఎట్లా ఉంటుందో అప్పుడు చూడాలి. వాడు ఆ ధ్యానం ఎట్లా చేస్తాడు అప్పుడు చూడాలి. అప్పుడు అంతమంది ధ్యానం చేయరా అంటే అరగంట 10 గంట చేస్తాడు. ఇంతేనండి ఈ పూటకి అంటాడు. ఇలాంటి వార్త వచ్చిందా అని చెప్పానంటే ఇక వాడిని వద్దురా, చేయమాకరా, ధ్యానం కూర్చోమాకరా అన్నా కానీ అక్కడ ఊరుకోడు, కూర్చుంటాడు అంతే రాత్రి పగలు. అంత విధానం మానవునికి మరణం అనేది చూశారా, అంత విధానంగా ఉంటుంది. అన్నిటికంటే మరణం అనేది చాలా భయంకరమై ఉండేటువంటి విధానం. అది వస్తుంది అని చెప్పనంటేనే ఇక వీడు బెంబేలెత్తిపోయే పరిస్థితి వస్తుంది. శరీరంలో ఏ భాగాలు ఉన్నా ఏ భాగాలు పోయినా వాడికి లెక్క లేదు. ఒక శ్వాస పోయే కాలం వచ్చిందా అని చెప్పనంటే చాలా భయపడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అట్లా ముందుగానే వార్త అందింది పరీక్షణ్ మహారాజుకి, పలానా రోజు నువ్వు పోతావు అనేది ముందుగా వార్త అందిందన్నమాట. అట్లనే ఖట్వాంగుడు కూడా ముందుగానే వార్త అందింది. ఖట్వాంగుడు దేవతలకు సహాయం వెళ్ళాడు యుద్ధంలో, రాక్షసులందరినీ కూడా పారద్రోలాడు యుద్ధంలో. అట్లా దేవతలకి ప్రీతి కలగజేశాడు, సంతోషం కలగజేశాడు. అప్పుడు ఆ దేవతలు అడిగారు, నాయన మేము మీకు వరం ఇవ్వగలము, ఏ వరం కావాలో కోరుకో అని చెప్పేసి అని అడుగుతారు. అడిగినప్పుడు ఇంకా నేను ఎంతకాలం జీవించి ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి అడుగుతాడు. వాళ్ళ లెక్కలన్నీ తీసి చూసి, అయ్యా నీకు ఆయువు అయిపోయిందిరా, 2 గడియల్లో నువ్వు వెళ్ళిపోవడం జరుగుతుంది అని చెప్పని అన్నారు. 2 గడియలు మాత్రమే. అప్పుడు ఎమ్మడే అక్కడి నుంచి భూలోకానికి వచ్చి సమస్తం కూడా త్యాగం చేసి తపస్సులో ఉండి ఆయన మోక్షం పొందినట్లుగా మన భాగవతం ఏదో చెబుతూ ఉన్నది. అట్లా ఖట్వాంగుడు ఆయన కూడా ముందుగానే వార్త అందింది, పలానా సమయంలో పోతావని చెప్పేసి అని. అట్లనే కంసుడు కూడా ఉన్నాడు, వాడికి కూడా ముందుగానే వార్త ఆకాశవాణి చెప్పింది కదా. దేవకి గర్భంలో పుట్టేటువంటి ఒక 7వ గర్భం వాడి చేత నువ్వు మరణిస్తావు అని చెప్పేసి అని ముందుగానే వార్త చెప్పేసింది. మరి ఆ చెప్పినప్పుడు ఆ వార్త విన్నటువంటి వాడై మనం కొద్ది కాలం బతికేది, ఇంకా ఎక్కువ కాలం ఉండే అవకాశాలు లేవు, వార్త వచ్చేసేసింది అన్నటువంటి విధానంలో వివేకం పెంచుకుని వాడు కూడా మంచిగా ఒక ప్రదేశంలో చక్కటి కుటీరం వేసుకుని మహాత్ములు రావించుకుని వారి సన్నిధిలో తాత్విక చింతన చేస్తూ జపధ్యానాలు చేస్తూ మరి ఆ జీవితం సాధించుకోవాల్సి ఉంటుంది కదా. కానీ వాడు తన యొక్క మరణాన్ని జయించడానికి, మృత్యువును జయించడానికి ఎన్నో ప్రయోగాలు, ఎన్నో పోరాటాలు చేశాడు. ఎన్ని చేసినా కానీ చివరికి అనుకున్న ప్రకారముగా ఆకాశవాణి చెప్పినట్లుగా అష్టమ గర్భము కృష్ణ పరమాత్మ ద్వారా వాడు అసువులు బాసిన పరిస్థితి. ఇట్లాగా లోకంలో మరి కొద్ది మందికి మాత్రమే ఆ వార్తలు లాంటివి వస్తూ ఉన్నాయి. అదే విధానముగా అందరికి కూడా పరమేశ్వరుడు ఎంతకాలం ఇంకా ఉంటావు అనే విషయాన్ని ముందుగా కనుక చెప్పేసినట్లయితే కూడా అందరూ జాగ్రత్త పడే పరిస్థితి వస్తుంది అనుకుంటా. ఎందుకు వచ్చిందంట, ఏదో కూడా పోక తప్పదు. ఆ పోయేది ఏదో నైనా ఇంక నువ్వు ఇంకో 6 నెలలు మాత్రం ఉంటారా, పలానా నెలలో పలానా రోజున పలానా మధ్యాహ్నం పూట నీకు లగ్నం ఉన్నది, లగ్నం ముహూర్తం మృత్యు ముహూర్తం ఉన్నది అని చెప్పిన కనుక చెప్పి పారేస్తే పోతుంది కదా, ఎందుకు గొడవ లేకుండా. ఏదో కాసే కొద్ది కాలంలో జప ధ్యానాలు ఏదో బాగా ప్రశాంతంగా చేసుకుని ఎవరితో గొడవలు లేకుండా, ఇంతకుముందు ఎవరితో అయినా వైరాలున్నా ద్వేషాలున్నా ఇతరులతో కొట్లాటలున్నా విరోధాలున్నా పలక్కుండగా ఉండే జీవితం చాలా ఉంటాయి.
వాళ్ళని వీళ్ళని తిట్టి ఉండవచ్చు, కొట్టి ఉండవచ్చు, డబ్బులు తీసుకుని విరోధాలు పెంపొందించుకొని ఉండవచ్చు, అయిన వాళ్ళతో దగ్గర వాళ్ళతో బంధువులతో దూరం ఎడమొఖం పెడమొఖాలుగా ఉండవచ్చు. ఈ మొత్తం పోతాయి. ఈ వార్తలను రాగలిగితే ఇక సాగు పోతా ఉన్నాం మనకెందుకు ఈ వైరాలని చెప్పేసి అని అంతకుముందు ఎవరెవరైతే వైరాలు ఉన్నాయో వాళ్ళందరూ పిలిపించుకుని సహబంతిగా కూర్చొని సంతర్పణ పెట్టుకుని నాయన క్షమించండ్రా, ఏదో జీవులు అన్నాను, కొట్టాను, తిట్టాను, ఏదో చేశాను, మన్నించండి, ఇక నేను ఉండబోయేది 4 రోజులు మాత్రమే అని ఇట్లాగా వ్యక్తులలో ఒక మార్పు కూడా వచ్చే అవకాశాలు లాంటివి కూడా ఉంటాయి. ఈ వార్తలు సాధారణంగా ప్రకృతి మాత సర్వేశ్వరుడు ముందుగా ఇచ్చే విధానాన్ని పెట్టుకోవాలా. ఎందువలన పెట్టుకుంటే కూడా తంటాలు కొన్ని వస్తాయి. ఏంటంటే ఇక నువ్వు పలానా వచ్చే వారం ఆదివారం పూట పోతావురా అని చెప్పినట్లయితే అక్కడి నుంచి వాడు నిద్రపోడు, పక్క వాళ్ళు నిద్రపోనేవాడు, ఇలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి అందువల్ల సర్వేశ్వరుడు కూడా ఆ విధంగా చెప్పి ఉండకపోవచ్చు. అదే పరీక్షణ మహారాజు లాంటి వాళ్ళంటే కొంచెం సాత్విక సంపన్నులు కాబట్టి పాండవ వంశంలో జనించారు కాబట్టి అలాంటి వాళ్ళకి వార్త చేరినట్లయితే వాళ్ళు కొంచెం ఆలోచించుకుని ఆ సమయం అన్నా కాస్త ధ్యానం చేసుకునే విధానంగా మహాత్ముల యొక్క సాన్నిధ్యంలో ఉండే విధానంగా చేసుకునేటువంటి విధానం మనం చూస్తున్నాం కదా భాగవతంలో. మరి పరీక్షణ మహారాజుకి వచ్చింది ముందుగా వార్త. అదే భాగవతంలో కట్వాంగ్ మహర్షి కూడా అదే వార్త ఆ భాగవతంలోనే వచ్చింది. అదే భాగవతంలో మరి కంసుడు కూడా వార్త ముందుగానే వచ్చిన విధానం ముగ్గురికి భాగవతంలోనే తెలుస్తాయి అన్నమాట. ఒకడేమో పోరాటం చేశాడు, ఒకడేమో ఆరాటం మానుకుని మౌనంగా చక్కగా భగవద్ధ్యానం చేసుకుంటూ కట్వాంగుడు వెళ్ళిపోయాడు. మరొకడు మహాత్ములు ముందు పెట్టుకుని 7 దినంబుల ముక్తింగూడగా ఏ రీతి వచ్చు గురు సంసార క్రీడనమే క్రియ నిడదవు చూడు మా తండ్రులారా శృతి వచనములు. ఆ ప్రకారంగా రాజ్యం అంతా కూడా తన కుమారునికి అప్పచెప్పేసి ఆయన ఇక రాజ్యం నువ్వు వేలుకోర, నాకు అవసరం లేదు అని చెప్పని ఆయన గారు గంగా సమీపమున్న గంగా తీరమునందు ఆ మహానుభావుడు మరి కూర్చొని మహాత్ములందరం రాయించుకుని వాళ్ళ సన్నిధిలో సద్గోష్ఠి విచారణ సత్సంగ విధానము ఏర్పాటు చేసుకున్నాడు. తత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నట్లుగా ఆయన మహాత్ముల సన్నిధిలో సత్సంగ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాడు. ఏమి అట్లాగా మరి చూసినట్లయితే కొంత వయసు పైబడిన తర్వాత కూడా అందరూ ఇలాంటి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనవాళ్ళు ముద్దు మనవాళ్ళు మనవరాండ్లు ముద్దు మనవరాండ్లు వడ్డీలు చక్కెర వడ్డీలు ఆ వడ్డీలు ఈ వడ్డీలకి చెప్పి ఎంతకాలం చూస్తా వాళ్ళని. ఇంకా మా మనవడి పెళ్లి కావాలయ్యా, ఆ పెళ్ళి అయిన తర్వాత వెళ్ళిపోతాను, వాడు మన పెళ్ళి అవుతుంది, వాడికి ఒక బిడ్డ పడతాడు, మా ముద్దు మనవాడండి, వాడికి కూడా పెరిగి పెద్దయి పెళ్ళి అయిన తర్వాత అప్పుడు పోతా అంటాడు. ఈ ప్రకారంగా ఈ మోహాలు పెంచుకుంటూ 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 పోతే ఇంకేముంది చెప్పండి. కనుక ఏదో కలిగారు, పెంచావు, పెద్ద చేసావు, పెళ్ళి చేసావు, ఇంటి వాళ్ళని చేసావు, వాళ్ళ బ్యాంకుల్లో కొన్ని లక్షలే జమ చేసావు, నాయన దండవరాయక మీ బతుకులు మా బతకండిరా, మీ బిడ్డలకు మీరు చూసుకునే బాధ్యత లేక నాకు అప్పచెప్ప మాకండి అన్న విధానంగా ఇక వాళ్ళకి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడైనా ప్రశాంతముగా ఉండేటువంటి ఆశ్రమమో లేకపోతే మంచి ఒక ఆశ్రయమో కట్టుకొని ఆ విధంగా ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం మానవత విలువలతో కూడి ఉన్నటువంటి ఓ ధర్మం. ఇంకెంతకాలం పెంచుకుంటూ 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 పోవాలి. ఎందుకంటే ఈ కనేవాళ్ళు కూడా అప్పచెప్పేస్తారు, ఇద్దరు ఖాళీగా ఉన్న రేట్లో ఆయాలను పెట్టుకుంటే వాళ్ళ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి అని వీళ్ళకి అప్పచెప్పేస్తారు వాళ్ళిద్దరిని కన్నటువంటి వాళ్ళు. ఈ వీళ్ళు వాళ్ళు లాలించడం, బుజ్జగించడం, వాళ్ళకి అన్ని సేవలు చేయటం, దీంతో గడిచిపోతూ ఉంటుంది. దాని మీద మోహాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే 4 పూటలు బాగా ఆదరించారు అంటే ఆదరణలో మమకారం మోహాలు బాగా పెరిగిపోతే మా వంశం అయ్యా వీడు,
మా వంశోద్ధారకుడు కాబట్టి, మా కుమారుని బిడ్డ కాబట్టి వాడిని అన్ని విధాలా చూసుకోవాలి. నా వంశం, నా ఆస్తులన్నీ కూడా వీడికే రాసేస్తాను, ఇంకెవరికి ఇవ్వను. ఎక్- ఎ- ఎక్- ఎక్కడ ఎక్కడికి పోతున్నావు, ఏమవుతున్నావు చివరికి? జీవితం బుద్ధ ప్రాయం. ఏ పూట బుడగ పగిలిపోతే తెలుస్తావదు. గాలి ఉంటే బుడగ అన్నారు, గాలి పోతే నీరు అంటారు. గాలి ఉంటే బతుకు అన్నారు, గాలి పోయిందే శవం అంటారు. ఆ వచ్చే పోయే శ్వాస కూడా పోతున్నా అని బయటకు వస్తూ ఉంటుంది. మళ్ళీ ఏదో కర్మ లోపల లాగుతూ ఉన్నది. అందువల్ల బాల్యం యవనాలలో ఉన్నప్పుడు పరుగులు తీసాం, ఉరుకులు తీసాం, పర్వాలేదు. కానీ వయసు కొంత పైబడిన తర్వాత, శరీరంలో నిస్సత్వం ఏర్పడిన తర్వాత, పనులు చేయగలిగే పరిస్థితి ఏర్పడిన తర్వాత, అప్పుడైనా కాస్త ఈ మోహాల నుంచి బయటపడేటువంటి విధానం కలగాలి. ఏమి? అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, అజ్ఞానం కప్పివేసిందట జ్ఞానాన్ని. తేన ముహ్యంతి, ఆ కారణంగా మోహాలకు గురవుతున్నాము. మమకారాలు మోహాలు, మమకారము మోహం, మమకారం మోహం, ఇవి బాగా వ్యక్తిని కట్టి పారేస్తూ ఉన్నాయి. అవి తెంచుకుందామన్నా తెగని సంఖ్యలు, ఇనప సంఖ్యలు తెంచి పారేస్తాం. కానీ ఇవి తెంచాలంటే అది సాగుతున్న సంఖ్యలు ఏం తెగుతాయి. ఒకవేళ వైరాగ్యం పుట్టి ఎక్కడికో దూరంగా ఋషికేశ్, హరిద్వార్, ఉత్తరకాశి, గంగోత్రి ఎక్కడికి పోయినా కానీ మళ్ళీ పాశం లాగుతానే ఉంటుంది. అరే ఏదో ఆవేశంలో అదేదో అన్నారు, అంత మాత్రంతో ఋషికేశం రావాలా, గంగోత్రి రావాలా? ఏమిటి మనకి ఈ ఆవేశం? ఆ పిల్లగాడు ఎట్లా ఉన్నాడు, మనోడు ఎట్లా ఉన్నాడు, మనరాళ్ళు ఎట్లా ఉన్నదో ఏమి, మళ్ళీ అక్కడి నుంచి అక్కడ ఉన్నా కానీ మనస్సు ఇక్కడే ఉంటుంది. ఇక అక్కడున్న గురువు గారికి కూడా దండం పెట్టి, స్వామి నమస్కారం, మా వాడు పిలుస్తూ ఉన్నాడు రావాలని, ఏదో లెక్కల వ్యవహారాలు కొన్ని ఉన్నాయంట చూసుకోవాలని చెప్పని రాత్రి బండి ఎక్కి మన బయలుదేరి రావటం అవుతుంది. ఈ ప్రకారంగా మమకార మోహాలు అంత తేలిగ్గా తెగేటువంటివి కాకుండా బిగుసుకుపోతాయన్నమాట. ప్రాప్తానందులు బ్రహ్మబోధన కళాపారేణులు, ఆత్మప్రభాలుప్త జ్ఞానులు మీరలు, ఆర్యులు దయాలుత్వాభిరాముల్, మనోగుప్తంబుల్ సకలార్ధజాలములు మీకున్ గానవచ్చున్ గదా, సప్తాహంబుల ముక్తికే గెడుగతిన్ చర్చించి భాషింపరే. పరీక్షణ మహారాజు ఆ మునులకు నమస్కారం చేశాడు. నాయనా, మరి టైం అయిపోవచ్చిందేక, కనుక మీరందరూ కూడా నాకు మంచిని బోధించండి. ప్రాప్తానందులు బ్రహ్మబోధన కళాపారీణులు అని చుట్టూ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా చూస్తే మరి బ్రహ్మబోధన కళాపారీణులు, అలాంటి వాళ్ళందరూ కూడా మహానుభావుని వద్దకు చేరుకున్నారు. ఇది సన్నివేశం. పరమ భక్తుడే ఉన్నటువంటి విధానములో పాండవ వంశంలో జనించినటువంటి యొక్క పరీక్షణ మహారాజు తన యొక్క తప్పిదాన్ని మననం చేసుకుని దాన్ని పశ్చాత్తాపడి మరి ఆ ప్రకారం మనం ఈ విధంగా చేయటం తప్పు కదా అనే విషయం మీద ఆలోచన చేసుకుని ఇక రాజ్యాన్ని కొడుకు అప్పజెప్పేసి గంగా తీరమునందు ముక్తి కోసముగా ఆయన గారు మహాత్ములందరిని దగ్గర పెట్టుకుని వాళ్ళ ద్వారా తత్వచింతన చేసే విధానముగా ఉండటం ఒక సన్నివేశం. అదే విధానముగా ఎనిమిదో గర్భములో పుట్టేటువంటి వాడి చేత మరణిస్తావు అనేటువంటి వార్త విన్నటువంటి వాడు చేసిన పని ఏమిటి అక్కడ అంటే, చానురు ముష్టికాల తన యొక్క రాక్షసులు ఉన్నారు కదా, పోతన, అట్టనే ఇంకా శకటాసురుడు, ధేనుకాసురుడు, బకాసురుడు, ఆసురుడు, ఈ ఆసురుడు, వీళ్ళందరినీ వాడు పెట్టుకున్నాడు. మరణ వార్త ముందుగా వచ్చిన విధానంలోనేమో కంసుడు, ఈ పోతన, చకటాసురుడు, ధేనుకాసురుడు, బకాసురుడు, ఆసురుడు, ఈ ఆసురుడు, వీళ్ళందరినీ వీడు పెట్టుకున్నాడు. ఇక్కడ పరీక్షణ మహారాజు ఏమో అదే వార్త ఈయనకి అందింది. ఈయన గారేమో మహాత్ములు, సాధువులు, సన్యాసులు, బలవరాజుకులు, విద్వసత్వములు, విదిశములు, జ్ఞానులు, యోగులు, వీళ్ళందరూ ఈయన పెట్టుకున్నాడు.
చూడండి వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయో. సాత్వికం గలవాడు ఎలా ఉంటాడు, రజస్సు తమస్సు ఉన్నవాడు ఎలా ఉంటాడో మనకి ఈ 2 ఉదంతాల ద్వారా తెలుస్తాయన్నమాట. కనుక ఎవరెవరి స్వభావాలను బట్టి వాళ్ళే దరిజారుతారు, అంతే, ఇంకేం లేదేక. మనలో మన స్వభావం కనుక మంచిగా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు మన దరికి చేరతారు, మన దగ్గర అలా అందరూ కూడా చేరుకుంటారు. అదే రజస్సు తమస్సు కలిగినటువంటి వాళ్ళైతే ఇక అలాంటి రాక్షసులు లాంటి వాళ్ళే వాళ్ళ దరికి చేరి ఇక వాళ్ళ కత్తులు నొరటం, ఖడ్గాలు నొరటం అవి పెట్టు కూసుకునే పరిస్థితి అన్నమాట. ఎంతమందిని పెట్టుకొని కృష్ణుడు వదిలిపెట్టాడా, మొత్తం స్వాహా చేసి పారేయాల. ముందుగా పూతనతో బోని ఆరంభం చేశాడు కృష్ణ పరమాత్మల వారు చిన్నతనంలోని పోలదాగే వయసులోనే. అక్కడి నుంచి చకటాసురుడు, ధేనుకాసురుడు, బకాసురుడు అందరం మొత్తం పంపించేశారు ఆ పని. ఇక చివరికి చానురం మల్ల యుద్ధంలో వాళ్ళిద్దరిని పంపించేశాడు. చివరి కంసుడిని కూడా తీసేశాడు. పోవటం సహజం, అంతే, జాతస్య హి ధ్రువో మృత్యు. ఆ విషయం గ్రహించుకుని మరి పరిచన మహారాజు ఆయన గారు మంచిగా సాధువులను ముందు పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రాప్తానందులు బ్రహ్మబోధన కళాపారీనులు ఆత్మ ప్రభాలుప్త జ్ఞానులు. అయా మీరెప్పుడు కూడా ప్రాప్త ఆనందులు. బ్రహ్మావలోకనం చేసేవాడికి ఏముంటుంది చెప్పండి, ఎప్పుడు ఆనందమే ఆనందం. బ్రహ్మతత్వావలోకనం చేసే వాళ్ళకి ప్రాప్త ఆనందులు బ్రహ్మబోధన, ఈ 2 వాళ్ళకు ఉంటాయన్నమాట. నిరంతరముగా వాళ్ళ బ్రహ్మావలోకనం చేస్తూ ఉంటారు. బ్రహ్మబోధన, తన శిష్యులకు బ్రహ్మతత్వాన్ని బోధిస్తూ ఉంటారు. ఇదన్నమాట వాళ్ళకి. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. పరమాత్మ చెప్పిన మాట 10వ అధ్యాయంలో. మచ్చిత్త మద్గత ప్రాణాః, మత్తు నాయందు చిత్త మనస్సుని ప్రాణమును ఉంచి నాలో లీనమై నా యొక్క బ్రహ్మానందాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు. ఆ తర్వాత బయటకు వస్తే ఏం చేస్తారండి వాళ్ళు? పరస్పరం బోధయంతః, ఈ తత్వజ్ఞాన సంబంధ అంశాలని వాళ్ళు బయట ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. లోనకపోతే బ్రహ్మమునందు రమిస్తూ ఉంటారు, బయటకు వస్తే బ్రహ్మబోధ, లోనికపోతే బ్రహ్మానుభవము. ఇది వాళ్ళ పని అన్నమాట. ప్రాప్తానందులు బ్రహ్మబోధన కళాపారీనులు ఆత్మ ప్రభాలుప్త అజ్ఞానులు. ఎలాంటి వారయ్యా అని చెప్పనంటే అజ్ఞానులు అన్నారు. ఏమిటో అజ్ఞానులు అని చెప్పనంటే ఆత్మప్రభాలుప్త, ఆత్మానుభవాన్ని పొందినప్పుడు లుప్త లోపించి ఉన్నటువంటి అజ్ఞానులు. అజ్ఞానం లోపించి ఉన్నది ఏది? యోగ సమాధిని పొందితే అజ్ఞానం ఉంటుందో చెప్పండి. కనుక వారు తమ ఆత్మనే ప్రభ అంటే కాంతి, ఆ ప్రభ అంటే జ్ఞాన దీపం అన్నమాట. జ్ఞాన దీపం ద్వారా పోగొట్టుకోవటమే. తేషాం ఏవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. భగవద్గీత 10వ అధ్యాయము. తేషాం ఏవ అనుకంపార్థం, అయా ఎవరైతే నన్ను భక్తిపూర్వకముగా సేవిస్తారో, అంతర్ముఖ వృత్తితో ఆరాధిస్తారో, తేషాం వారి యొక్క అజ్ఞానజం తమః, వారిలో ఏ అజ్ఞానము చేత ఏ తమస్సు ఏర్పడిందో, అంధకారం ఏర్పడిందో, అంటే అంధకారాన్ని నేను ఏం చేస్తున్నాను అని చెప్పనంటే జ్ఞానదీపేన భాస్వత నాశయామి, ఆ జ్ఞానదీపాన్ని వెలిగించి వారిలో ఉన్నటువంటి అనాదిగా ఉన్న అజ్ఞానం నశింపజేస్తున్నాను అని స్వామి చెప్పిన మాట భగవద్గీతలో. ఆ ప్రకారం వీళ్ళు కూడా ఆత్మప్రాప్తి, ఆత్మప్రభాలుప్త అజ్ఞానులు. కాబట్టి సమస్త అజ్ఞానాన్ని తొలగింపజేసుకున్నటువంటి యొక్క మహానుభావులు, మీరలు, ఆర్యులు, దయాలుత్వాదిరాములు, మనోగుప్తంబులు సకలార్ధజాలముల్ మీకుం గానవచ్చుం గదా. సమస్త విషయాలు మీకు తెలుసు, దివ్యానుభవం కలిగి ఉంటారు కాబట్టి, ఈశ్వరత్వంతో ఉండేటువంటి వారు కాబట్టి, ఏమి జరగబోతుందో ఏమి జరిగేదో మొత్తం కూడా తెలుసుకునేటువంటి యొక్క దివ్య జ్ఞానం కలిగి ఉన్నటువంటి వారు మీరు.
లుప్త్వా విరాముల్ మనోగుప్తంబుల్ సకలార్థజాలములు మీకున్ గానవచ్చున్ గదా సప్తాహంబుల ముక్తికే గడుగతిని చర్చించి భాషంపరే. అయ్యా నాకున్నటువంటిది మొత్తం 7 రోజులు, 7 days అంతవరకు అన్నమాట. ఎవడైనా పోయి 7 daysలో పోవాలి. ఇంకా 8వ ఎక్కడ ఉందని చెప్పండి. ఆదివారం తప్పించుకున్నాం అనుకో, సోమవారం పోతాం. సోమవారం తప్పించుకుంటే మంగళవారం పోతాం. మంగళవారం కాకపోతే బుధవారం పోతావు, లేదా గురువారం శుక్రవారం పోతావు, శనివారం పోతావు. ఏదో వారం పోవాల్సిందేక. 7 రోజుల్లో ఎవరైనా పోవాల్సిందే. ఆదివారం కాకపోతే సోమవారం, అది కాకపోతే మంగళవారం, లేదా బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, మొత్తం 7 రోజులు అందరికీ ఉన్నది. 7 రోజుల్లో వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సప్తాహంబుల ముక్తికే గడిగతిన్ చర్చించి భాషంపరే అని ఆ మహానుభావుడు తత్వజ్ఞానం ముందు పెట్టుకుని వాళ్ళతో చక్కగా విన్నవించుకొని తనకున్నటువంటి ఆ యొక్క ఆవేదన తెలియజేసుకుని నాకు ఎట్లాగా చేస్తే, ఏ విధంగా చేస్తే నాకు ఈ 7 రోజుల్లో ముక్తి ఏర్పడుతుందో నాకు అట్టి మార్గాన్ని మహానుభావులారా చెప్పండి అయ్యా అని చెప్పేసి నిదానంగా ఆయన కోరుకుంటూ ఉన్నాడు పరీక్షణ మహారాజు. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.